నిజానికి వాడు మన మధ్య లేడు. ఆ దేవుడు మనకి అన్యాయం చేసి వాణ్ణి మనకి దూరం చేశాడు. నా మాట నమ్ము తల్లి. అయ్యో 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 చంద్రిక, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అత్తయ్య? ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు. నా భర్త నేను కళ్ళారా చూశాను అత్తయ్య. ఆయన మన మధ్యనే ఉన్నారు, ఇక్కడే తిరుగుతున్నారు అత్తయ్య, ఇక్కడే తిరుగుతున్నారు. డాక్టర్, ఏంటమ్మా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? అయ్యో లేదు డాక్టర్, ఆయన నా భర్త. అదిగో అక్కడే ఆ కారిడార్ లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. నేను పిలుస్తున్నా ఆయన వినిపించుకోలేదు డాక్టర్. నేను వెళ్ళి ఆయన పలకరిద్దామనుకుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మీరున్నారు. డాక్టర్, ఒకసారి ఆయన ఏమయ్యారో ఎంక్వైరీ చేయండి డాక్టర్ ప్లీజ్. సరే సరే, నేను ఎంక్వైరీ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి మీరంతా నన్ను పిచ్చిదని అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. మీరు ఆలస్యం చేశారంటే ఆయన వెళ్ళిపోతారు. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్, హాస్పిటల్ మొత్తం వెతకండి అత్తయ్య ప్లీజ్. అత్తయ్య ఆయన ఉన్నారు ఉన్నారు. చంద్రిక, ఆయన నా కళ్ళకు కనిపించారు అత్తయ్య. వెళ్ళండి అత్తయ్య ప్లీజ్, మీకు దండం పెడతాను అత్తయ్య. వెళ్ళి వెతకండి అత్తయ్య ప్లీజ్ ప్లీజ్. చంద్రిక, చంద్రిక, కొంచెం ఓపిక పట్టు. అయ్యో, నా మాట ఎవరు వినిపించుకోరా? ఆయన బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉన్నారు. ప్లీజ్ చంద్రిక, వెతకండి. చంద్రిక, ప్లీజ్ అత్తయ్య వెతకండి. చంద్రిక, ఆయన బతికే ఉన్నారు. చంద్రిక ఆగు, ఊరుకోమ్మా. డాక్టర్, ఆయన బతికే ఉన్నారు. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ కంట్రోల్ యువర్. చంద్రిక, ఆయన ఊరుకో బతికే చంద్రిక, ఉన్నారు అత్తయ్య. ఊరుకో. తిను విజయ్. అదేంటి, నీకు ఆకలిస్తుందన్నావు కదా, నువ్వు వడ్డించుకోకుండా నాకు వడ్డిస్తావేంటి? నాకు చాలా ఆకలిగా ఉంది విజయ్, కానీ నా ఆకలి తీరాలంటే నా చేత్తో నేను తింటే తృప్తి ఉండదు. నువ్వే తినిపించాలి. నేనా? నేను తినిపించడం ఏంటి? నీకు ఆకలిగా ఉంది కదా, నువ్వే తిను. విజయ్, నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా? నన్ను చిన్న పిల్లలాగా చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటానని చెప్పావా లేదా? నిజమే, కానీ దానికి నేను తినిపించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. నాకు అమ్మ అయినా, నాన్న అయినా, ఫ్రెండ్ అయినా, భర్త అయినా అన్నీ నువ్వే కదా. మరి నేను అలిగినప్పుడు బతిమలాడాల్సింది నువ్వే. ఆకలి వేసినప్పుడు అన్నం తినిపించాల్సింది కూడా నువ్వే. అలాగే నీకు కూడా అమ్మ అయినా, భార్య అయినా, అక్కయినా, చెల్లైనా అన్నీ నేనే కదా. నీకు కూడా ఆకలి వేసినప్పుడు నేనే తినిపిస్తాను. ఇది మనిద్దరి మధ్య ఒప్పందం అన్నమాట. అది నాకలా తినిపించడం అలవాటు లేదు రుద్రా. అలవాటు లేకపోతే అలవాటు చేసుకో, దాందే ఉంది. నీకు ఆకలేసినప్పుడు నువ్వు ఎలా తింటున్నావు, అలాగే నువ్వు తినే ముద్దేదో కాస్త నా నోటికి అందించు, అదే అలవాటవుతుంది. ప్లీజ్ విజయ్, చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? భరత్, నా చేతిలో పక్కాగా దొరికిపోయావు. ఈరోజు ముద్దలు తినిపించావు, రేపు ముద్దులిస్తావు. మనిద్దరికీ పిల్లలు పుట్టాక జీవితంలో నన్ను వదిలిపెట్టకుండా నా చుట్టూనే కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటాం. ఇక నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీస్తుందో అది కూడా చూస్తాను. వచ్చావా బాబు? రా కూర్చో. ఏంటండి అంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అసలు ఏమైంది ఆంటీ? అసలు మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చారు? అసలు ఏం జరిగింది?
భరత్చంద్ర, నేనొక విషయం అడుగుతాను, చెప్పు. ఏంటో చెప్పండి. మీ భార్య చనిపోయింది కదా? అవునండి. ఇప్పుడు చనిపోయిన నీ భార్య తిరిగొచ్చింది అంటే నువ్వు నమ్ముతావా? అదేంటండి, చనిపోయిన మనిషి ఎలా తిరిగి వస్తుంది? ఆయన అలా ఎలా అడుగుతున్నారు? కదా, చనిపోయిన మనుషులు తిరిగి రారు కదా. కానీ చనిపోయిన నా కొడుకు తిరిగొచ్చాడని చంద్రిక అంటోంది. ఏమంటున్నారండి? అవును, చంద్రిక తన భర్తను చూశాను అంటోంది. అదెలా సాధ్యం ఆంటీ? సాధ్యం కాదు కదా. ఆ, ఆ విషయం నాకు తెలుసు, కానీ చంద్రికకు అర్థం కావట్లేదు. ఆ, నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అత్తయ్య? అది కాదు చంద్రిక, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. అసలు చనిపోయిన మనిషి రావటం అనేది జరగని పనమ్మా. మన కళ్ళ ముందు చనిపోయాడు, మనమే కదా అంత్యక్రియలు కూడా చేశాం. అలాంటి మనిషి అసలు ఎలా తిరిగొస్తాడు అనుకుంటున్నావు? అత్తయ్య, మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాను, ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. నా మాట కూడా మీరు నమ్మకపోతే ఎలా అత్తయ్య? నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? చంద్రిక, ప్లీజ్ అమ్మా, దయచేసి ఆవేశపడకు. కాస్త నేను చెప్పేది విను. డాక్టర్స్ నిన్న అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. నువ్విలా లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకొని ఆవేశపడిపోతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, ఈ ప్రపంచంలో నిజం చెప్పే వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళలానే చూస్తారు. ఇప్పుడు నన్ను కూడా మీరు అలానే చూస్తున్నారు అత్తయ్య. ఏమన్నా కష్టం వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి అనుకుంటాం, కానీ ఇంట్లో వాళ్లే మన మాట నమ్మకపోతే ఇంకెవరితో వెళ్ళి చెప్పుకోవాలత్తయ్య? అది కాదమ్మా, భరత్ బ్రతికే ఉన్నాడు అంటే నిజంగా నేను కూడా చాలా సంతోషిస్తాను. కానీ అదెలా సాధ్యం? అసలు అది జరిగే పనేనా? ఏ, ఎందుకు జరగదత్తయ్య? ఎందుకంటే చనిపోయిన మనిషి తిరిగి రావడం అనేది జరగని పని కాబట్టి. అది కాదు చంద్రిక గారు, మీరు బాగా చదువుకున్నారు, చాలా తెలివిగలవారు. మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పండి? మీ భర్త మీ కళ్ళ ముందే చనిపోయిన విషయం మీరే చెప్పారు. ఆయనకి అంత్యక్రియలు కూడా మీరే దగ్గరుండి జరిపించారు. మీ కళ్ళ ముందు కాలి బూడిదైపోయిన మనిషి తిరిగి వస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే నేను చెప్తుంది అబద్ధం అనుకుంటున్నారా? మీరు చెప్పింది అబద్ధం కాకపోవచ్చండి, కానీ మీరు అబద్ధాన్ని చూసి నిజమని అనుకుంటున్నారని మాత్రం చెప్పగలను. బహుశా మీరు ప్రతి క్షణం మీ భర్త గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే ఎవరినో చూసి మీ భర్త అని అనుకుని ఉండొచ్చు. ఒక్కోసారి మన ఆలోచనలే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. బహుశా అలాంటి ఇల్యూజన్లో ఏమైనా ఉన్నారేమో. ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో, ఇల్యూజన్లో బతకడానికి, నేనేదో ఊహించుకోవడానికి నేనే పిచ్చిదాన్ని కాదండి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. దయచేసి నేను చెప్పేది నమ్మండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ.